హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే వ్లాగ్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ప్లీజ్ వాచ్ చేయండి. అలాగే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ అండి. చపాతీలోకి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే నేను చికెన్ కర్రీని కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఎలా చేస్తాను, టేస్ట్ ఎలా ఉందనేది డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకున్నానండి. అంటే 2 టేబుల్ స్పూన్స్ అలాగైతే పెరుగు వేసుకున్నాను అనమాట. పెరుగు ఎందుకు వేసుకుంటున్నానంటే చపాతీ సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం హెల్తీగా బాదుషా చేసుకోవాలనుకోండి, మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి తీసుకుంటాము, డాల్డా ప్లేస్లో పెరుగు తీసుకుంటాము. అయినా కానీ మైదా పిండి కంటే టేస్ట్గా ఉంటుంది, మంచిగా గుల్లగా పొరలుగా కూడా బాదుషా వస్తుంది అనమాట మనకి. సేమ్ అట్లాగేనండి ఈ గోధుమ పిండి యూస్ చేసుకున్న వారా టేస్ట్ మనకి బాగుంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట. అదే గోధుమ పిండిలో పెరుగు వేసుకోవటం వలన. ఇంకా పిండి కలిపేసి నేను 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చానండి. కర్రీకి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకుందామండి. అన్నీ ఒక దగ్గర పెట్టుకొని 1 బై 1 కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఫస్ట్ అయితే కౌంటర్ పైన ఉన్న నాకు ఏవైతే అడ్డం ఉన్నాయో అవన్నీ తీసేసి సర్దుతున్నాను అనమాట. నేనేంటంటే నైటే గిన్నెలన్నీ వాష్ చేసి నీళ్ళు వారిపోవడానికి కిచెన్ కౌంటర్ మీద అయితే పెడతానండి. అవేంటంటే కొంచెం ఫస్ట్ ఏ పనులు అయితే ఉంటాయో మెయిన్వి అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ గ్యాస్ కౌంటర్ దగ్గరికి అయితే వస్తానన్నమాట. చిన్నగా ఒక్కొక్క పని చేసుకోవచ్చు కదా, అందుకనేనండి. ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి లెనిన్ శారీ అండి. శారీ మొత్తం కూడా కలర్ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట. చాలా బాగుంటుంది. లెనిన్ శారీ కదండి, సమ్మర్లో మనం ఏ ఫంక్షన్కైనా కూడా ఈజీగా కట్టుకెళ్ళొచ్చు. కట్టుకున్నా కూడా మంచిగా గ్రాండ్ లుక్కే వస్తుందండి. లైట్ కలర్ శారీ పైన డార్క్ ఫ్లవర్స్ అనమాట, పింక్, రెడ్, ఎల్లో, బ్లూ అలాగా. శారీ గురించి చెప్పాను కదండి. శారీ నాకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను జడ అల్లుకుంటుంటే వంకరలు తిరుగుతుంది ఓపిక లేక అని చెప్పేసి అలాగా క్లిప్ అయితే పెట్టుకున్నాను. హెడ్ బాత్ ఏం చేయలేదండి, ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. ఆ రోజు మార్నింగే చూడండి ఎలా ఉన్నాయో, బాగా నల్లగా షైనీగా ఉన్నాయి ఆయిల్ పెట్టుకోవటం వల్లనే. నిజానికి మంచిగా ఉండేవండి హెయిర్. స్వామి మాల వేసుకున్నప్పటి నుంచి అలాగా హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు స్వామి కేరళ నుంచి మాకు కొబ్బరి నూనె తీసుకొచ్చారండి శబరిమల వెళ్ళినప్పుడు. అసలు ఆయిల్ అయిపోవట్లేదు, ఆయిల్ వాడుతున్నా కూడా మాకేంటో హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. దాంట్లోకి మందార ఆకులు అవన్నీ తీసుకొచ్చి ఆయిల్ అన్నా కాగబెడితే కొంచెం అన్నా యూజ్ ఉంటుందేమో ట్రై చేయాలండి. హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా నేను మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకుంటున్నానండి. టమాటో, ఆనియన్స్ అవన్నీ. నిజానికి కెమికల్స్ లేకుండా హెయిర్ ఆయిల్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు ఇద్దరికీ కూడా పుట్టినప్పటి నుంచి చాలా పలచగా ఉండేయండి హెయిర్. మాకు కొంచెం హైవే మెయిన్ రోడ్ పక్కనేనండి మా ఇల్లు. హారన్స్ అవి వస్తూ ఉంటాయి, ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి. పిల్లలిద్దరికీ చాలా పలచగా ఉండటం వలన హెయిర్ నేను ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసేదాన్నండి. మందార పువ్వులు, మందార ఆకులు, కలబంద అలా వేసి ఆయిల్ ప్రిపేర్ చేసి ఖచ్చితంగా మార్నింగ్ పిల్లలిద్దరికీ ఆయిల్ పెట్టి మసాజ్ చేసేదాన్నండి. అలా ఎదర మొత్తం కూడా ఫ్రంట్ అసలు హెయిర్ ఉండేవి కాదనమాట, చాలా పలచగా ఉండేవి. మొత్తం కూడా హెయిర్ అనేది నిదానంగా గ్రోత్ వచ్చేసింది. ఇప్పుడైతే పర్లేదండి, మంచిగానే ఉన్నాయి. వాళ్ళకి పుట్టినప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అని చెప్పొచ్చు. నేనైతే పిల్లల కోసం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి ఇంట్లోనే వాళ్ళకి మంచిగా మసాజ్ చేసి హెయిర్ని అయితే మంచిగా గ్రోత్ తీసుకొచ్చాను. ఇప్పుడైతే మసాలా ఎలా ప్రిపేర్ చేస్తున్నానని చెప్తానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టమాటా కట్ చేసి వేసాను, అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసాను, 10 జీడిపప్పు, 10 బాదం పప్పు వేసానండి. అలాగే దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, యాలకులు, అలాగే కొంచెమంత ధనియాలు, మన దగ్గర స్పైసెస్ ఉన్నవన్నీ వేసుకోవచ్చండి. అంటే బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, స్టార్ పువ్వు అని, షాహీ జీరా అవన్నీ కూడా వేసుకోవచ్చు. కొంచెం వేసుకున్నామంటే గరం మసాలాతో అంతగా పని ఉండదు అనమాట మనకి. ఇంకా నేనేం చేశానంటే అల్లం, వెల్లుల్లి కూడా వేసి ఇవన్నీ వేసేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిలే వేసానండి. కుక్కర్లో చేస్తున్నాను కదా, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. అదే చట్టిలో అనుకోండి మనం దగ్గరుండి వాటిని ఫ్రై చేసి అవన్నీ చేస్తాం కదా, అప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. అందుకని చెప్పేసి కుక్కర్లోనే కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిలే వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కడంతో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిగా ఉన్నప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయకూడదు. ఆనియన్స్ని అయితే మనం కొంచెం అంత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటేనే మంచిది. నేనైతే కొంచెం ఫ్లేమ్ని ఎక్కువే పెట్టాను.
మంటను లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం ఎక్కువ పెట్టాను. ఎందుకంటే పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ఫ్యాన్ తిరిగే టైంలో మనం మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాం అనుకోండి అస్సలు సెగ తగలదనమాట. ఇప్పుడైతే నేను ఫ్లేమ్లోకి తగ్గించాను చూడండి. ఎందుకంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే కుక్కర్లో వేసేద్దామండి. మరొకసారి చెప్తాను. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా మన దగ్గర ఎక్స్ట్రా స్పైసెస్ అంటే మ్యాక్సిమం అందరి దగ్గర అన్నీ ఉండవు కాబట్టి ఈ మాత్రం సరిపోతాయి. లేదు మా దగ్గర అన్నీ ఉంటాయి అనుకుంటే యాలకులు, మీరు షాహీ జీరా, స్టార్ పువ్వు, జాపత్రి అవన్నీ కూడా వేసుకోవచ్చు. బిర్యానీ లీఫ్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. మసాలా ఫ్రై అవుతూ ఉంటుంది కదండి. ఇంక నేనైతే హాట్ వాటర్ మిగిలిని తాగుతున్నాను అనమాట. ఇది ఒక అలవాటు అయిపోయిందండి. హాట్ వాటర్ తాగిన తర్వాత మిగిలిపోతాయి కదా, అవి నేను ఇంకా పని చేసుకుంటూ ఎక్కడుండయో చూసుకొని నేను తాగుతూ ఉంటాను. పిల్లలు ఈ గ్యాప్లో ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉన్నారు, టీవీ చూస్తున్నారు అనమాట. వాళ్ళు బయటికి వెళ్తే ఏం చేస్తారని ఆ విండోలోంచి చూస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ ఇంట్లోకి ఎవరన్నా వచ్చేది రాంది కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఆ విండో బయట వరకు కనిపించిద్ది. చిన్నదే కదా మా ఇల్లు, బయట వరకు కనిపించిద్ది అనమాట విండోలోంచి చూస్తే. ఇంకా వాటర్ తాగటం అయిపోయిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నేను కావాల్సిన సరుకులు మొత్తం తెప్పించలేదండి. ఎందుకంటే ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంది. అవన్నీ డబ్బాల్లో వేసుకొని ఆర్గనైజ్ చేయాలంటే ప్లేస్ తక్కువ ఉంది కదండి. అందుకని చెప్పేసి నేను తెప్పించలేదనమాట. మనకు అవసరమైనప్పుడు తెప్పించుకోవచ్చులే అని చెప్పేసి అలా ఉంచాను. ఇప్పుడు నేను యాపిల్ బాక్స్లోంచి కర్రీలోకి ఏమేసానంటే, మొన్న మా ఫ్రెండ్ చికెన్ పచ్చడి పంపించిందండి. గ్రేవీ అండ్ పీసెస్ అయితే తినేసాము. కొంచెం అంత ఆయిల్ అయితే మిగిలిపోయిందనమాట. ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయటము, నేను వేసింది కూడా కర్రీలో 1 టేబుల్ స్పూనే కదా అని చెప్పేసి 1 స్పూన్ ఆయిల్ ఉంటుందండి, ఆ ఆయిల్ కూడా వేసేసాను అనమాట. వేసి ఇప్పుడు మసాలా చూసారా మంచిగా ఫ్రై అయింది. ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది చూడండి. ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. చూడండి మంచిగా ఫ్రై అయింది. అలాగే మనకి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతూ ఉంది. మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా, అందుకని కొంచెం తక్కువగా కనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ కదా నీచు వాసన వస్తుంది అని చెప్పేసి ఆయిల్ ఎక్కువ వేస్తారండి. అలాంటిది ఏమి ఉండదు. మనకి నాన్ వెజ్లోంచి కూడా ఆయిల్ శాతం అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఆయిల్ శాతం అంటే ఫ్యాట్ ఉంటుంది కదా అది. ఇప్పుడు నేను కొంచెం అంత పసుపు, రుచికి తగినంత ఉప్పు, స్పైసీకి తగ్గట్టు పాత కారం కొంచెం, కొత్త కారం కొంచెం వేసాను. ధనియా పౌడర్ కూడా వేసాను. ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా ప్యాకెట్ ఉందండి, అది కూడా వేస్తున్నాను. చికెన్ కర్రీలోకి ఆ ప్యాకెట్ వేసుకుంటే, అంటే ప్యాకెట్ మొత్తం కాదు 1 స్పూన్ అంత వేసాను అనమాట. చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది, అందుకని చెప్పేసి వేసాను. మసాలా చూడండి అడుగు పట్టే ఛాన్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం మంచిగా అడుగు పట్టకుండా కలుపుకొని నేను 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకున్నానండి. పెరుగు వేసుకుంటే నాన్ వెజ్లోకి నీచు వాసన రాదు, టేస్ట్ బాగుంటుంది. చికెన్ ముక్క సాఫ్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదండి మసాలాలు ఫ్రై అయినాయి. అలాగే స్పైసెస్ కూడా మనం ఫ్రై చేసుకొని ఇంకా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందామండి. పెద్ద ప్రాసెస్ అనేది ఏమి ఉండదు. కొంచెం మసాలా మంచిగా ఫ్రై చేసుకున్నామంటే అడుగు పట్టకుండా ఇంకా కర్రీ ప్రాసెస్ మొత్తం రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు చూడండి మసాలాలు మొత్తం కూడా మనం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలని పైకి కిందకి టాస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అంటే గంటెతోనే బాగా టాస్ చేయాల్సిన అవసరం లేదు. పైకి కిందకి కలిపేసుకొని నేను మిక్సీ జార్లోంచి కొంచెం అంత వాటర్ వేసి ఆ నీళ్ళు మసాలా నీళ్ళు ఉంటాయి కదండి, అవి వచ్చేసి 1 టీ గ్లాస్ వేసాను అంతేనమాట. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయలేదు. ఇప్పుడు ఏంటంటే మనం మళ్ళీ వాటర్ వేసాం కదా, ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓన్లీ మసాలాలు ఫ్రై అయిన తర్వాత, స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసాను. చికెన్ వేసిన తర్వాత మిక్సీ జార్లో 1 టీ గ్లాస్ వాటర్ వేసి ఆ మసాలా వాటర్ కూడా టీ గ్లాస్ వాటర్ వేసాను. వేసేసి ఇంక నేను మూత పెట్టి పక్క స్టవ్ మీదకి అయితే మార్చాను. చూడండి 3 విజిల్స్ వస్తే సరిపోయింది మనకి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టానండి. చపాతీలు కాల్చుకోవాలి కదా. ఇంక ఈ గ్యాప్లో స్టవ్ మీద ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. పిల్లలకి అయితే లడ్డు పెడుతున్నాను. అరుణాచలం నుంచి లడ్డు తీసుకొచ్చారు కానీ మేము ఆ నైట్ తినలేదండి. ఇంక అప్పుడు గుర్తొచ్చింది అనమాట. పక్కనే ఉండేసరికి చూసేసరికి గుర్తొచ్చింది. అందుకని పిల్లలకి పిలిచి పిల్లలకి పెట్టి నేను కూడా కొంచెం తింటున్నానండి. చపాతీలు కాలుస్తూ ఉంటా ఆ లడ్డు కూడా తింటున్నాను. ఏమనుకోమాకండి తింటా వంటలు చేస్తున్నాను ఏంటని. లడ్డు ప్రసాదం కదా అందుకని చెప్పేసి తింటున్నాను. ఇప్పుడైతే చపాతీలు 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మనం
కాల్చుకోవాలండి. చపాతీలు అయితే రెడీ అయిపోతాయి. చపాతీలు కాల్చుకోవటం ఆల్మోస్ట్ అందరికీ వచ్చు అనుకోండి. నేనైతే ఇలాగే చేస్తాను. ఆయిల్ లేకుండా కూడా చేయొచ్చండి. చాలా రోజుల తర్వాత చపాతీలు చేస్తున్నానండి. ఎందుకంటే ఇది రూమ్ చిన్నది అవ్వటం వలన చపాతీలు కాల్చేటప్పటికి చాలా హీట్ అయిపోతుంది అనమాట రూము. లాస్ట్లోకి వచ్చేసరికి చూడండి పొగలు కూడా ఎలా వస్తాయో చూపిస్తాను. ఇప్పుడు చూడండి పొగ అసలు రూమ్ నిండా ఎలా అంటుకుందో చూడండి. అది రూమ్ మొత్తం పొగల్లే కొంచెం మీకు ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా కనిపించింది. నాకు చెమటలు పట్టడం, పొగ ఎక్కువగా అయిపోవటం, రూమ్ హీట్ అయిపోవటం అలా అయిపోయిందనమాట. అందుకని అసలు ఈ ఇంట్లో నేను చపాతీలు చేయటం తగ్గించాలి అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత చపాతీ చేసుకున్నాము. ప్లస్ చేసుకున్నా కూడా బాగానే వేడిగా అనిపించటం అలా అయిందనమాట. ఆ పొగంతా కనిపించేటప్పటికి చపాతీలు కాల్చడం అయిపోయిందండి. ఆ చపాతీలు నేను 2-3 కాల్చే లోపులోనే రూమ్ మొత్తం పొగొచ్చేసి అసలు పిల్లలు ఉండలేకపోయారండి. మా వారైతే బయటికి తీసుకెళ్ళారు. నాకు చెప్పను కూడా చెప్పలేదు. నేను ఇంక ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నాను. తర్వాత చూస్తే పిల్లలు లేరు ఇంట్లో, ఆయన లేరు. ఇంకా ఎక్కడికన్నా బయటికి చల్లగాలికి అలా తీసుకెళ్లారేమోలే అనుకొని ఫోన్ చేస్తే ఫోన్ ఇంట్లో పెట్టెళ్ళారు. సరేలేని చెప్పేసి నేను ఇంకా నా పని నేను చేసుకుంటున్నానండి. 3 విజిల్స్ అయితే వచ్చింది. ఇప్పుడు చికెన్ ముక్క అయితే ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. కానీ ముక్క ఎక్కడా చెదరలేదు. నేను చాకుతో అలా అంటేనే ఆ ముక్కలు సపరేట్ అయినాయి అనమాట. చూసారు కదా, పీసులుగానే ఉంది. గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. నేను అసలు టీ గ్లాస్ వాటర్ వేశాను. ఈ కొంచెం వాటర్ కూడా కొంచెం ఇంకిపోయేలాగా. ఇప్పుడు టేస్ట్ చూస్తే ఏంటంటే ఉప్పు కొంచెం తగ్గింది. ముందైతే తక్కువే వేసుకోవాలండి, తర్వాత చాలకపోతే ఇలా వేసుకోవచ్చు అనమాట. స్టవ్ మీద వచ్చేసి కుక్కర్ మూత తీసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేశానండి. ఈ స్టేజ్లో నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మీకు చూపిద్దాము అనుకుంటే ఆవిరిలో ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా కొంచెం అంతా కసూరి మేతి పైన కూడా వేసేసాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. 2 మినిట్స్ అయితే మూత తీసి కుక్ చేశాను. ఎందుకంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి. నిజానికి కట్టేయకుండా ఉంచినా కానీ మనకు అది సరిపోయిద్ది. చికెన్ మంచిగా కుక్ అయింది. టేస్ట్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడైతే మీకు చపాతీలు, పిల్లలైతే రాలేదు, బయటనే ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత హడావిడి చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి నాన్ వెజ్ స్మెల్ వచ్చిందంటే ఎప్పుడు పెడతానా నేను ఏడుస్తారనమాట. మీకు ఒకసారి వీడియో క్లిప్ తీద్దామని చెప్పేసి ఈ గ్యాప్లో నేను ప్లేటింగ్ చేసుకొని మీకు చూపించాలనే లోపు వచ్చేసారనమాట. టేస్ట్ చూసి మీకు చెప్దామనే లోపు వాళ్ళు వచ్చేసారు. అది వేడిగా ఉందని వాళ్ళకి పెట్టకుండా నేను తింటున్నాను. మీరైతే నేను తింటున్నాను ముందు అనుకోమాకండి. వేడిగా ఉండటం వల్లనే ఫస్ట్ నేను తింటున్నా. వాళ్ళు ఆగలేదు చూడండి. లోపలికి వచ్చారు, ఫట్ మన చపాతీలు తుంపటం. వేడిగా ఉంది ఆగండి రా నేను చెప్తున్నాను, కానీ వాళ్ళు ఆగట్లేదు. కాలిద్దని నేను చెప్తున్నాను అనమాట. చూడండి ఆగట్లేదని నేను మీకు అక్కడ చెప్తున్నాను. నిజానికి చపాతీ చికెన్ కర్రీ మంచిగా కుదిరి టేస్ట్ కూడా చాలా బాగుంది. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడండి. ఇంకా అది టేస్ట్ చూసిన తర్వాత యశ్వితమ్మ డాన్సులు చూసారంటే మీకు అర్థమైపోయింది అనమాట. గుడికి వెళ్ళారంటండి, మర్చిపోయాను మీతో చెప్పలేదు కదా. బయటికి వెళ్ళారు అనుకున్నాను నేను, కానీ వాళ్ళు గుడికి వెళ్ళారంట. ఇంకా రూమ్ మొత్తం వేడైపోయింది. లంచ్లో కూడా చికెన్ కర్రీయే కాబట్టి ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టేసి మేము ఇంకా రెస్ట్ తీసుకుంటున్నామండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను వ్లాగ్ అనేది మీతో ఏం షేర్ చేసుకోలేకపోతున్నాను. ఇది వచ్చేసి నైటు మా వారు గుంటూరు వెళ్ళారండి మెడిసిన్స్ కోసం. గుంటూరు వెళ్ళి వస్తా యశ్వితమ్మ వాళ్ళ కోసం పుచ్చకాయ తీసుకొచ్చారు. చూడండి అక్కడ కొంచెం డ్యామేజ్లా ఉంది. మా వారు ఏమంటున్నారంటే లేదు బాగానే ఉందిలే, గాలి పోసుకుంది కాయ అంతే అని చెప్పారు. ఈ ఇయర్ మొత్తంలో ఒక్క పుచ్చకాయనండి, టేస్టీ పుచ్చకాయ తినింది. అది కూడా నల్ల పుచ్చకాయ ఉంటుంది చూడండి. ఇల్లంతో వస్తే తీసుకున్నాం. 40 రూపీస్ అంట, చిన్నది. అసలు ఎంత తీగా ఉందోనండి. చిన్న పుచ్చకాయ 40 రూపాయలు అంటా కొన్నాము. ఈ ఇయర్ మొత్తంలో మేము పుచ్చకాయలు కొన్నా కూడా టేస్టీ పుచ్చకాయ అంటే ఆ నల్ల పుచ్చకాయనండి తినింది. ఇంకా మిగిలిన పుచ్చకాయలు మొత్తం ఒక సైడు స్వీట్గా, ఒక సైడు చప్పగా అలా ఉండటం. లేదంటే అసలు ఈ పుచ్చకాయ అయితే పూర్తిగా డ్యామేజ్ లెక్క కనిపిస్తుంది. గాలి పోసుకున్నట్టుగా, వాటర్ కంటెంట్ లేదు, ఏందో పీల్ చేసిన పిప్పిలాగా లోపల ఉండిపోయింది. ఇప్పుడు మీకు చూపించే పీస్ బాగానే ఉంది, కానీ డీప్గా చూపిస్తే మాత్రం అలాగే వాటర్ లేని పుచ్చకాయ ఎలా ఉంటుంది, చప్పగా పిప్పి మాత్రమే లోపల మిగిలినట్టుగా ఉందన్నమాట. వ్లాగ్ ఎలా అనిపించింది అనేది ఈ పుచ్చకాయ గోల ఎందుకులేండి. ఇంకా మేమైతే ఆ పుచ్చకాయని ఏదో కొంచెం అలా తిన్నాం, మిగిలింది అయితే పక్కన పెట్టేశాము. వ్లాగ్ అయితే ఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇక్కడ చూడండి నా కాళ్ళ వాపులు ఎలా ఉన్నాయో.
నేను మనిషిని అలా ఉన్న హెల్త్ ఇష్యూస్ అనేవి పెద్దగా లేకపోయినా కొంచెం కొంచెం అయితే ఉన్నాయండి. హాస్పిటల్ వెళ్ళి చూయించుకుంటే మెడిసిన్స్ ఇచ్చారు. 3,000 డబ్బులు అయిపోయినాయి. నేను హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాలంటే నా కొరకు చాలా ఇబ్బంది అన్నమాట. నాకు నిజంగా చెప్పాలంటే నాకు ఇష్టం ఉండదండి డబ్బులు ఖర్చు పెట్టడం హాస్పిటల్కి. ఆ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు ప్లస్ ఇన్ని టాబ్లెట్స్ ఇస్తారు, అవి కూడా వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని అలా కాపడం పెట్టుకోమన్నారు.